యోగా కోర్సులు నిర్వహిస్తున్న కోఆర్డినేటర్ రాధిక్ గారు మనతో ఉన్నారు. యోగా గురించి, ఇక్కడ చేరడానికి, విద్యార్థులు చేరడానికి ఎలా చేరాలి, యోగా వల్ల కలిగే ప్రయోజనాలు, వీటన్నిటి గురించి వివరిస్తారు. నమస్కారం రాధిక్ గారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో యోగా కోర్సులు ఎప్పటి నుంచి ప్రారంభించారు, ఏ కోర్సులు నిర్వహిస్తున్నారు వివరిస్తారా? నమస్తే సార్. 2011వ సంవత్సరంలో వరల్డ్ కమ్యూనిటీ సర్వీస్ సెంటర్, ఆలియార్ కోయంబత్తూరు మరియు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కొలాబరేషన్ తోటి పీజీ డిప్లొమా ఇన్ యోగా కోర్సెస్ తోటి ఇది ప్రారంభించారండి క్లాసెస్. సో తర్వాత 2017-18 అకాడమిక్ ఇయర్లో ఎంఎస్సి ఇన్ యోగా ఫర్ హ్యూమన్ ఎక్సలెన్స్ అని ఈ కోర్సు ప్రారంభించడం జరిగింది సార్. ఇది ముఖ్యంగా ఈ కోర్సెస్ ప్రాక్టికల్ అంటే సాధనాపూర్వకమైనటువంటి నైపుణ్యతను పెంపొందింపజేసుకోవడం కోసం, అలానే శాస్త్రయుక్తమైనటువంటి పరిశోధనని కొనసాగించడం కోసం, అలానే విద్యార్థులలో శారీరక, మానసిక, ఆధ్యాత్మికపరమైనటువంటి ఉన్నత స్థితిని పెంపొందింపజేసే ఉద్దేశంతో ఈ కోర్సెస్ ప్రారంభించడం జరిగింది సార్. రాధిక్ గారు, ఈ కోర్సుల్లో ప్రవేశానికి కావాల్సిన విద్యార్హతలు ఏమిటండి? మనం యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ లో భాగంగా యోగా కోర్సెస్ పీజీ డిప్లొమా ఇన్ యోగా ఫర్ హ్యూమన్ ఎక్సలెన్స్, అలాగే ఎంఎస్సి ఇన్ యోగా ఫర్ హ్యూమన్ ఎక్సలెన్స్, అలానే ఇంకొక కోర్స్ ఏంటి అంటే పీజీ డిప్లొమా ఇన్ యోగా ఫర్ హ్యూమన్ ఎక్సలెన్స్ కోర్సు 1 year ఉంటుంది. దాని తర్వాత డైరెక్ట్ గా ఎంఎస్సి సెకండ్ ఇయర్ లో లేటరల్ ఎంట్రీలో ప్రవేశానికి కూడా ఈ కోర్సును కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందండి. దీనికి మూడిటికి కూడా అర్హత వచ్చేసి ఎనీ డిగ్రీ, ఏదైనా ఒక డిగ్రీ చేసి ఉండాలి. సో పీజీ డిప్లొమా ఇన్ యోగా ఫర్ హ్యూమన్ ఎక్సలెన్స్ కోర్సు 1 సంవత్సర కాలం ఉంటుంది. ఎంఎస్సి కోర్సెస్ 2 years కాల పరిమితి తోటి ఇది ప్రారంభించడం జరిగింది సార్. ఈ కోర్సుల్లో ప్రవేశానికి ఎంట్రన్స్ లాంటివి ఏమైనా ఉన్నాయా? ప్రవేశ విధానాన్ని వివరించండి. సాధారణంగా ఈ కోర్సెస్ వేటిల్లో అయినా సరే ఏపీ పీజీ సెట్ నోటిఫికేషన్ పడుతుంది సార్ జూన్ లో. ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్ ప్రవేశ పరీక్ష ద్వారా మాత్రమే దీంట్లో ప్రవేశించడానికి అర్హత ఉంటుంది. మేడం, ఎంతమంది విద్యార్థులు ప్రతి ఏటా ఈ కోర్సులో చేరుతున్నారు? ప్రతి అకాడమిక్ ఇయర్ కి పీజీ డిప్లొమా ఇన్ యోగా ఫర్ హ్యూమన్ ఎక్సలెన్స్ లో 200 సీట్లు ఉన్నాయి సార్. దాంట్లో ప్రతి సంవత్సరం 120 దగ్గర నుంచి 150 వరకు స్టూడెంట్స్ జాయిన్ అవుతూ ఉన్నారు. అలానే ఎంఎస్సి లో ఇంటేక్ వచ్చేసి 30 సీట్స్ ఉంటాయి సార్. దాంట్లో 20 సీట్లు పూర్తిగా ఫిల్అప్ అవడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం 20 నుంచి 25 మంది పరీక్ష పాస్ అయి వెళ్ళటం జరుగుతుంది. యోగాలో రీసెర్చ్ కోర్సులు ఏమైనా ప్రవేశపెట్టారా మేడం? ప్రస్తుతానికి ఎంఎస్సి కోర్సెస్ వరకే జరుగుతున్నాయి సార్. భవిష్యత్తులో రీసెర్చ్ వర్క్ కూడా స్టార్ట్ చేయబోతున్నారు. యోగా కోర్స్ చేసిన వారికి, ఎంఎస్సి యోగా చేసిన వారికి ఉపాధి అవకాశాలు ఎలా ఉన్నాయి? ఏ ఏ రంగాల్లో వీళ్ళకి ఉపాధి అవకాశాలు దొరుకుతాయి పూర్తిగా వివరిస్తారా? 2011 నుంచి ఇప్పటి వరకు కూడా పీజీ డిప్లొమాలో 500కి పైగా విద్యార్థులు పూర్తి చేసుకొని వెళ్ళారు సార్. అలానే ఎంఎస్సిలో కూడా 124 మంది స్టూడెంట్స్ ఎంఎస్సి కోర్సును కంప్లీట్ చేసుకొని వెళ్ళారు. వారిలో చాలా మంది సొంతగా ఇన్స్టిట్యూషన్స్ పెట్టుకోవటం, యోగా సెంటర్ని పెట్టుకొని క్లాసెస్ నిర్వహిస్తూ ఉన్నారు. కొంతమంది మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ ఇస్తున్నటువంటి డిస్పెన్సరీలో వాళ్ళు జాబ్స్ చేస్తున్నారు యోగా ఇన్స్ట్రక్టర్స్ గా. అలానే నవోదయ కాలేజెస్, నవోదయ స్కూల్స్, కాలేజెస్, యూనివర్సిటీస్ లో కూడా యోగా టీచర్స్ గా వాళ్ళు అపాయింట్ అవ్వటం జరుగుతూ ఉంది. వాళ్ళ సర్వీసెస్ ఇస్తూ ఉన్నారు. అలా సొంతగా వాళ్ళుగా ఇన్స్టిట్యూట్ ని పెట్టుకోవటం, కాలేజెస్ లో యోగా ఇన్స్ట్రక్టర్స్ గా, యోగా టీచర్స్ గా చేయటం ఆల్మోస్ట్ ఆల్ నాకు తెలుసు. అలానే వీళ్ళలో కూడా కొంతమంది నేషనల్ లెవెల్ కాంపిటీషన్స్ లో కూడా, యోగాసన కాంపిటీషన్ లో కూడా గోల్డ్ మెడల్స్, సిల్వర్, బ్రోంజ్ మెడల్స్ కూడా సాధించిన పిల్లలు ఉన్నారు. వాళ్ళకి కెరీర్ పరంగా కూడా అవి ప్లస్ పాయింట్స్ అవుతూ ఉన్నాయి. ఫర్దర్ గా పిహెచ్డి చేసుకుంటున్నారు. రీసెర్చ్ పరంగా కూడా వాళ్ళు అదర్ యూనివర్సిటీలో రీసెర్చ్ వర్క్ కూడా చేసుకుంటూ ఉన్నారు సార్. ఈ విధంగా చాలా ప్రొఫెషన్స్ లో వాళ్ళు యోగాని ఇన్ బిట్వీన్, ముఖ్యంగా ఏంటి అంటే కొంతమంది ఏంటి అంటే ఇక్కడ ఈ కోర్సెస్ కి మనకి ఏజ్ లిమిటేషన్, వయసు పరిమితి అనేది లేకపోవటం వలన అందరు ఆల్మోస్ట్ ఆల్ 25 years దగ్గర నుంచి 60-80 years వరకు కూడా అందరూ కోర్సెస్ నేర్చుకుంటున్నారు. సో దట్ బేసికల్లీ ఏంటి అంటే వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతో పాటు సమాజానికి ఎంతో కొంత సేవలు అందించేటటువంటి అవకాశాన్ని ఈ కోర్సెస్ ద్వారా మనం అందిస్తున్నాం సార్. రాధిక్ గారు, యోగా నేర్చుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు, మానసిక ప్రయోజనాల గురించి వివరిస్తారా? యోగా గురించి మనం చెప్పుకోవడానికి ముందుగా జీవితము అంటే మూడిటి మధ్య ఉన్నదే జీవితం అని చెప్తారు.
అవేంటి అంటే వ్యక్తి, సమాజము, ప్రకృతి. ఈ మూడు కలిస్తేనే మానవుని జీవితం అవుతుంది. యోగము అంటే ఏంటంటే ఈ మూడిటి మధ్య సమన్వయాన్ని కలిగి ఉండటమే యోగం అని చెప్తారు. అంటే ఇక్కడ మనం వ్యక్తి, సమాజము, ప్రకృతి అంటున్నాం. వ్యక్తి అంటే మనం మన పట్ల ఎలా ఉండాలి అనేటటువంటి విషయాన్ని ముందు మనకి ప్రతి ఒక్కరికి తెలుసుకోవాల్సినటువంటి విషయం అన్నమాట. ఎందుకంటే వ్యక్తి అంటే శరీరం ఉంటుంది, మనసు ఉంటుంది, ఈ రెండింటిని నడిపించేటటువంటి ప్రాణశక్తి ఉంటుంది. ఈ శరీరము, మనస్సు, ప్రాణశక్తి ఈ మూడిటిని సమన్వయపరుచుకుంటూ ఈ మూడిటి మధ్య ఒక ఆరోగ్యకరమైనటువంటి రిలేషన్ ని ఎవరైతే మెయింటైన్ చేయగలుగుతారో వ్యక్తిగతంగా అతను బాగుంటారు. సో అలా ఉన్నటువంటి వ్యక్తి సమాజం పట్ల అతను ఎలా ప్రవర్తించాలి, సమాజానికి ఎలా సర్వీసెస్ ఇవ్వాలి, సమాజానికి ఎలా రుణపడి ఉంటున్నాడు, అవి ఎట్లా తీర్చుకోవాలి, ఆ బిహేవియర్ ప్యాటర్న్, ఆ ప్రవర్తన నియమావళి గురించి తెలుసుకోవటం అనేది కూడా అత్యంత ఆవశ్యకం. మనం బాగుంటున్నాం, మనం మానసికంగా బాగుంటున్నాం, శారీరకంగా బాగుంటున్నాం. ఈ బాగుంటున్నటువంటి ఈ స్థితిని, ఈ ఆరోగ్యకరమైనటువంటి స్థితి ద్వారా సొసైటీకి మనం ఏం చేయాలి అని తెలుసుకోవటం అనేది ముఖ్యమండి. ఈ రెండింటి మధ్య ఒక ఆరోగ్యకరమైనటువంటి సమన్వయం ఉండాలి. అలానే మూడోది ఏంటి అంటే ప్రకృతి. సో దట్ ఈజ్ మనకి వ్యక్తిగా మనం ఉన్నాం, సమాజంలో ఉన్నాం, సమాజంలో మనతో పాటు మన చుట్టూ చాలా మంది వ్యక్తులు ఉన్నారు. వీళ్ళందరితోటి ఎట్లా ప్రవర్తించాలి, వాళ్ళకి మనమేమి ఇవ్వాలి, వాళ్ళ ద్వారా ఏం పొందాలి, ఇది ఈ రిలేషన్ ఆరోగ్యకరంగా ఎలా ఉండాలి అని తెలుసుకోవడంతో పాటు మనకి సమాజానికి అవసరాలను తీర్చేటటువంటి నేచర్ ఉందండి. దాన్నే మనం ఒక రకంగా భగవంతుడు అనుకుంటున్నాం, లేకపోతే ప్రకృతి అనుకుంటున్నాం, రకరకాల పేర్లతోటి పిలుచుకుంటున్నాం. సో అటువంటి ప్రకృతి మనకి ఇచ్చినటువంటి సౌకర్యాలని ఎలా సద్వినియోగపరచుకోవాలి, దాన్ని ఎలా కాపాడుకోవాలి అనేటటువంటి జ్ఞానాన్ని కూడా మనం తెలుసుకుంటూ ఈ మూడిటిని సమన్వయపరుచుకుంటూ జీవించటమే యోగముగా చెప్తున్నారు. సో అందుకని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే మన శరీరం ఎలా ఉండాలి, ఎంత ఆరోగ్యంగా ఉండాలి, అలా ఆరోగ్యంగా ఉండటానికి మనం ఏం చేయాలి, మనం అనుసరించవలసినటువంటి జీవన విధానం ఏమిటి, అలానే ఈ శరీర ఆరోగ్యాన్ని సక్రమంగా ఉంచుకోవడానికి ముఖ్యమైన పాత్ర పోషించేది ఏంటి అంటే మనస్సు, మానసికమైనటువంటి స్థితి. ఆ మనసు ఎలా ఉండాలి, సో మనసు ఆలోచనలు చేస్తూ ఉంటుంది, ఆ ఆలోచన విధానం ఎలా ఉండాలి, ఏ ఆలోచనలు మనం తీసుకోవాలి, వేటిని పట్టించుకోకూడదు, వేటిని వదిలివేసేయాలి. సో ఆ స్థితి శారీరక పరమైనటువంటి స్థితి మీద ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది, ఈ విషయాలన్నింటిని కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఈ రెండు కరెక్ట్ గా ఆరోగ్యంగా ఉండటానికి ముఖ్యమైన పాత్ర పోషించేది ఏంటి అంటే ఎనర్జీ, శక్తి. అదే లైఫ్ ఫోర్స్ అంటున్నాము, ప్రాణశక్తి అంటున్నాం. సో ఈ ప్రాణశక్తి అనేది మన శరీరములో సక్రమంగా అవసరానికి ఎంత కావాలో అంత ఉంటే శరీరం బాగుంటుంది. ఎందుకని చెప్తున్నాను అంటే మనం జనరల్ గా శక్తి ఉంటేనే శరీరం పనిచేస్తుంది, శక్తి ఉంటేనే మనసు ఆలోచిస్తుంది. ఈ శక్తి అనేది ఎప్పుడైతే తగ్గుతుందో మనిషి శారీరకంగా, మానసికంగా బలహీనులైపోతాడు. సో ఏ పని చెయ్యలేడు, తనకు తను చేసుకోలేడు, సమాజం పక్కన పెట్టండి. సో అందుకని మేజర్ పార్ట్ అనేటటువంటిది ప్రాణశక్తి. సో అందుకని ఇక్కడ వరల్డ్ కమ్యూనిటీ సర్వీస్ సెంటర్ లో వీళ్ళు ఇచ్చేటటువంటి యోగాన్ని ఏమంటున్నారు అంటే సింప్లిఫైడ్ కుండలిని యోగము అంటున్నారు. అంటే సులభతర కుండలిని యోగము అనేటటువంటిది ఇక్కడ ప్రధానమైన పాత్ర పోషిస్తుంది. ఎందుకంటే మన బాడీలో ఉండే కుండలిని శక్తి ఈజ్ ఈక్వల్ టు ప్రాణశక్తి. ఉన్న శక్తిని అసలు ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నాం, ఎలా ఖర్చు చేస్తున్నాం, అధికంగా ఖర్చు చేస్తున్నామా, అవసరానికి ఖర్చు చేసుకుంటున్నామా, అవసరానికి అన్నా మనకి శక్తి ఉందా లేదా అనేది తెలుసుకోవటం, దాని శక్తిని పెంపొందింప చేసుకోవటం గురించినటువంటి టెక్నిక్స్, సాధన ప్రక్రియలు ఇక్కడ ఎక్కువగా ఉంటున్నాయండి. సో కాబట్టి బేసికల్లీ ఈ ప్రాణశక్తి అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి మన జీవన విధానంలో ఈ శక్తిని ఎట్లా తెచ్చుకోవాలి, ఎలా ఖర్చు అవుతుంది, దేనికి ఖర్చు అవుతుంది, అది ఎనటామికల్ గా అంటే జనరల్ గా మనం సైన్స్ శాస్త్రయుక్తమైనటువంటి నిరూపణ కూడా ఈ సబ్జెక్ట్స్ లో ఇచ్చారండి. ఇక్కడ నేను ఒక చిన్న మాట చెప్పదలుచుకున్నాను కోర్సు గురించి, ఈ విషయం వచ్చింది కాబట్టి. ఇక్కడ కోర్సు స్ట్రక్చర్ లో మనకి క్లాసికల్ యోగా టెక్స్ట్ అంటే ప్రాచీనమైనటువంటి యోగ గ్రంథాలతో పాటు మోడర్న్ ఆధునికమైనటువంటి శాస్త్రయుక్తమైనటువంటి గ్రంథాలు కూడా ఇక్కడ ఇంక్లూడ్ చేయడం జరిగింది సిలబస్ లో. ఎందుకంటే మనం ఇట్లా జరుగుతుంది అని మనం అంటే దానికి నిరూపణ ఏంటి, మాకు రుజువు ఉందా అని అడిగేటటువంటి సొసైటీలో ప్రెసెంట్లీ మనం ఉన్నాం, జనరేషన్ లో ఉన్నాం. అందుకని మనం చెప్పే ప్రతిదీ కూడా సైంటిఫికల్
యాక్సెప్టెన్సీ ఉండాలి, ఒక శాస్త్రయుక్తమైనటువంటి నిరూపణ ఉండాలి. అందుకోసం ఇక్కడ రీసెర్చ్ ఓరియంటెడ్ గా కూడా ఇక్కడ సిలబస్ ఇంక్లూడ్ చేయడం జరిగింది. అందుకని మనం ఏదైతే చెప్తున్నామో, ఇందాక మనం అనుకున్నాం శరీరానికి మనసుని చక్కగా పనిచేయింపచేసేది ప్రాణశక్తి అని. ఆ ప్రాణశక్తి శరీరంలో అన్ని అవయవాలకు ఎలా అందాలి, అలా అందకపోతే ఏమవుతుంది అనేది ఇన్నర్ లెవెల్లో మన శరీరము లోపల ఏం జరుగుతుంది అనేటటువంటి విషయాన్ని కూలంకుషంగా అధ్యయనం చేసేటటువంటి శాస్త్రయుక్తమైనటువంటి సబ్జెక్ట్స్ ఇక్కడ ఈ కోర్సులో పరిచయం చేయడం జరిగింది. దానిలో భాగంగానే మనకి ఒక పక్క క్లాసికల్ యోగా టెక్స్ట్ అంటే ప్రాచీనమైనటువంటి యోగా గ్రంథాల్లో చెప్పిన విషయాలతో పాటుగా ఆధునికమైనటువంటి సైకాలజీ, మనోవిజ్ఞాన శాస్త్రాలకు సంబంధించిన సైకాలజీ ప్లస్ ఎనాటమీ అండ్ ఫిజియాలజీ, శారీరక మానవ నిర్మాణ శాస్త్రము, దాని యొక్క పనితీరు గురించినటువంటి విషయాలతో సంబంధించినటువంటి కోర్సు అంటే సిలబస్ కూడా, సబ్జెక్ట్స్ కూడా దీంట్లో పెట్టడం జరిగింది. అందుకని మనం ఒక ఒత్తిడికి గురి అయినప్పుడు మన శరీరంలో ప్రాణశక్తి ఎంత ఖర్చు అవుతుంది, నర్వస్ సిస్టమ్ ఎలా పనిచేస్తుంది, ఇవన్నీ కూడా ఇన్ డీటెయిల్డ్ గా మనం ఈ కోర్సెస్ లో ఇవ్వటం జరిగింది. సో కాబట్టి ఇక్కడ బేసికల్లీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, యోగము అంటే మనం జనరల్ బయట అపోహలు ఎట్లా ఉన్నాయంటే, యోగా అంటే ఆసనాలు, ఈ ఆసనాలు మాకు ఇవన్నీ వేయలేం కదా, మాకు ఈ యోగం అవసరం లేదే అనేది పూర్వం ఉండేదండి. అది కొంచెం కొంచెం కాలక్రమేణా తగ్గిపోతూ ఉంది, అందరూ దీంట్లో వచ్చేస్తున్నారు. ప్లస్ ఇంకోటి ఏంటి అంటే, యోగా అంటే కొంతమంది వ్యక్తులకే కావాలి, కొంతమంది మాత్రమే ఈ చేయగలుగుతారు, లేడీస్ కి ఇది అవసరం లేదు, చిన్నపిల్లలకి ఇది అవసరం లేదు అనేటటువంటి కొన్ని అపోహలు ఉన్నాయి. సో అట్లానే ఇది కంప్లీట్ గా ప్రతి డిసీజెస్ కూడా క్యూర్ చేయదు, దీనికి శాస్త్రయుక్తమైనటువంటి నిరూపణ లేదు, రీసెర్చ్ సరిగా జరగటం లేదు దీంట్లో అనేటటువంటి అపోహలు కూడా ఉన్నాయి. దాన్ని అన్నిటిని కూడా కవర్ చేసుకుంటూ మోడర్న్ ఎరాలో, ఇప్పుడు ఆధునిక ప్రపంచంలో, సో ఎప్పుడైతే 2015వ సంవత్సరంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రారంభమైందో, ఆ తర్వాత అకాడమికల్ గా కూడా యూజీసీ నెట్ లో యోగాని ప్రవేశపెట్టడం జరిగిందో, అప్పటి నుంచి ప్రపంచంలో యోగా యొక్క ఆవశ్యకత, ప్రాధాన్యత బాగా పెరిగిపోయిందండి. ప్రపంచవ్యాప్తంగా ఆదరణ కూడా, ప్రపంచవ్యాప్తంగా దీనికి ఆదరణ కూడా రావడం జరిగింది. సో దాంట్లో భాగంగా ప్రతి ఒక్క వ్యక్తి కూడా మిగిలిన ఏ ప్రత్యామ్నాయ వైద్య విధానాలు ఉన్నప్పటికీ కూడా ఆల్టర్నేటివ్ థెరపీలో ది బెస్ట్ గా యోగా థెరపీని ప్రమోట్ చేస్తున్నారు, అంగీకరిస్తున్నారు, రోజు సాధన చేస్తున్నారు. సో కాబట్టి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఈ అపోహలన్నీ కూడా ఇంకొకటి కూడా నేను చెప్తున్నాను ఏంటి అంటే, యోగా అంటే ఆసనాలు కాదు, ప్రాణాయామం కాదు, లేదా ఇంకొక మెడిటేషన్ కాదండి. యోగా అంటే జీవన విధానం. ఒక వ్యక్తి తనను తాను మలుచుకుంటూ సమాజానికి ఉపయోగపడే విధముగా ఎలా తీర్చిదిద్దబడతాడు అని తెలియచెప్పే ఒక అద్భుతమైన శాస్త్రం యోగ శాస్త్రం. సో దాన్ని మనం పతంజలి మహర్షి ఇచ్చిన దగ్గర నుంచి ఇప్పుడున్నటువంటి ఆధునిక గురువులైనటువంటి చాలా మంది, రామ్దేవ్ బాబా గారు కానీ, మహర్షి మహేష్ యోగి కానీ, అలానే ఇప్పుడు ఈషా ఫౌండేషన్ కానీ, ఇలా చాలా చాలా ఆర్గనైజేషన్స్, అలానే ఆర్ట్ ఆఫ్ లివింగ్ రవిశంకర్ గారు కానీ, అలానే మొరార్జీ దేశాయ్ యోగా ఇన్స్టిట్యూట్స్ కానీ, ఇవన్నీ కూడా ఏం చేస్తున్నాయంటే రీసెర్చ్ ఓరియంటెడ్ గా బయట ప్రపంచానికి ఈ యొక్క ఫలితాలని వెల్లడి చేస్తున్నాయి. సో కాబట్టి అది అందరూ కూడా అంగీకరించవలసినటువంటి స్థితికి వచ్చింది. చిన్న ఎగ్జాంపుల్ అండి, ఇప్పుడు వరల్డ్ కమ్యూనిటీ సర్వీస్ సెంటర్ వాళ్ళు రీసెర్చ్ వింగ్ ఉంది ఆలియార్ లో, ఆశ్రమంలో. అక్కడ వాళ్ళు మైండ్ వేవ్ లెంగ్స్ ఎలా మారతాయి, ఈజీ అని చెప్పేసి ఒక పరికరము ద్వారా మైండ్ యొక్క మనోవేగ తరంగాలు ఎలా చేంజెస్ అవుతాయి సాధన చేస్తున్నప్పుడు అని వాటికి సంబంధించినటువంటి రీసెర్చ్ ప్రూఫ్ తో సహా మనకి ఇవ్వటం జరిగింది. అట్లానే మహర్షి మహేష్ యోగి ఉంటాయి, అక్కడ కూడా కొన్ని మెడిటేషన్స్ ఉన్నాయి. ఆ మెడిటేషన్స్ కూడా రీసెర్చ్ ఓరియంటెడ్ గా మనకి సబ్మిట్ చేయడం జరిగింది. ఇలా మనము ఒక పర్టిక్యులర్ ఆసనము గాని, ఒక పర్టిక్యులర్ ప్రాణాయామ ప్రక్రియ గాని, లేదా ఒక పర్టిక్యులర్ శబ్దము కానీ మనం చేసినప్పుడు మన లోపల నర్వస్ సిస్టమ్ మీద ఎటువంటి ప్రభావాన్ని చూపించి అవి ఆరోగ్యకర స్థితిని తీసుకువస్తున్నాయి అనేటటువంటివి పరిశోధన పూర్వకంగా రుజువైనటువంటి విషయాలు కూడా మనం గమనించవలసి ఉంటుంది. ప్రస్తుతం రాధిక్ గారు, యోగా వల్ల కలిగే ప్రయోజనాలు, ఆరోగ్యపరమైన ప్రయోజనాల గురించి కూడా పూర్తిగా వివరిస్తారా? ఓకే సార్. యోగా వలన ముఖ్యంగా ఒక వ్యక్తిత్వాన్ని ఎలా పెంపొందించుకోవాలో ఫస్ట్ తెలుస్తుంది. ఆ విధంగా ఆ వ్యక్తి శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మిక పరంగా ఒక మంచి పర్సనాలిటీని, వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటాడు. రెండవది ఏంటి అంటే థెరపిటికల్, అంటే ఒక ప్రత్యామ్నాయ వైద్య విధానంగా దీన్ని ఇప్పుడు తీసుకోవటం జరిగింది. సో మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకి మనకు అనేక రకాలైనటువంటి రుగ్మతలు ప్రస్తుతం సమాజాన్ని పట్టు పీడిస్తూ, మానసిక రుగ్మతలు కావచ్చు, తద్వారా వచ్చేటటువంటి శారీరక రుగ్మతలు కావచ్చు,
చాలా చాలా వీటి ద్వారా బాధపడుతున్నారు ప్రస్తుత సమాజం. సో చాలా చాలా ప్రత్యామ్నాయ వైద్య విధానాలకు, అల్లోపతి కానీ ఇంకా రకరకాల ప్రత్యామ్నాయ వైద్య విధానాలు ఉన్నప్పటికీ కూడా యోగాకి ఎందుకు వస్తున్నారంటే ఇది డ్రగ్లెస్ థెరపీ, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేనటువంటి న్యాచురల్ థెరపీ, ఎటువంటి మందులు అవసరం లేకుండా ప్రకృతి సహజంగా మనము కొన్ని క్రియలని, కొన్ని పద్ధతుల్ని, కొన్ని సాధనలు చేయటం ద్వారా మనం ఆరోగ్యాన్ని పొందడానికి అవకాశం ఉండేటటువంటి విధానం. కాబట్టి అన్ని ప్రత్యామ్నాయ వైద్య విధానాలకు వెళ్ళినప్పటికీ కూడా దీనిని ముఖ్యంగా ఇప్పుడు బాగా చేస్తున్నారు, సాధన చేయటం జరుగుతా ఉంది, బాగా ప్రాచుర్యం పొందింది. ప్లస్ ఇంకోటి ఏంటి అంటే ఇప్పుడు బేసికలీ దీర్ఘకాలిక రుగ్మతలు ఉన్నాయండి. మన మామూలుగా అల్లోపతి దగ్గరికి వెళ్తే ఈ దీర్ఘకాలిక రుగ్మత ఒకసారి వచ్చింది అంటే దాన్ని ఇక లైఫ్ లాంగ్ జీవిత కాలం అంతా కూడా నువ్వు మెడిసిన్ వాడాల్సిందే, ఇదేమీ తగ్గదు అని చెప్తున్నారు. బట్ కానీ యోగాలోకి వచ్చి గనక నువ్వు కొన్ని రకాలైనటువంటి ఆసనాలు, కొన్ని రకాలైనటువంటి ఆహార పదార్థాలు గనక మనం ఒక జీవన విధానాన్ని గనక మార్చుకోగలిగితే, సో ఆ యొక్క దీర్ఘకాలిక రుగ్మతల్లో కూడా సమం చేసుకునేటటువంటి ఆ పరిస్థితుల్లో కూడా సరైనటువంటి స్థితికి తీసుకొచ్చి ఆరోగ్యకరంగా జీవన ప్రమాణ కాలం 100-100 సంవత్సరాలు బ్రతికేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయండి. రాధిక గారు, ముఖ్యంగా ఏ రుగ్మతల్ని మనం యోగా ద్వారా తగ్గించవచ్చు వివరిస్తారా? తప్పకుండా సార్. దీర్ఘకాలిక రుగ్మతల్లో ప్రస్తుతం సమాజం ఎదుర్కొంటున్నటువంటి ముఖ్యమైనటువంటి రుగ్మతలు డయాబెటిక్, షుగర్ ప్రాబ్లం, అండ్ దెన్ లేడీస్కి వచ్చేటటువంటి థైరాయిడ్ ప్రాబ్లమ్స్. సో షుగర్ అనేటటువంటిది జనరల్ గా కామన్ అయిపోయింది ప్రస్తుతం. సో ఆ షుగర్ దానికి సంబంధించినటువంటి ఆ ప్యాంక్రియాస్ అంటే ఇన్సులిన్ ఎలా ప్రొడ్యూస్ అవుతుంది, దానికి సంబంధించినటువంటివి ఎలా మనం యోగా ద్వారా కంట్రోల్ చేసుకోవచ్చు అని అన్నప్పుడు బేసికల్లీ ఒకటి మనం దీర్ఘకాలిక రుగ్మతలు అని అన్నప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, అన్ని రకాల రుగ్మతలు మానసికమైనవి. దీర్ఘకాలిక రుగ్మతలు అనేటటువంటివి వస్తున్నాయి అంటే అది ఇప్పుడే వచ్చింది కాదండి, ఎప్పటి నుంచో మన బాడీలో ఉండి ఇప్పుడు బయటపడుతుంది. సో దీనికి బేసిక్ కారణం ఏంటి, ప్రధానమైన కారణం ఏమిటి అంటే ఒత్తిడి. ఇప్పుడు ప్రస్తుతం ఎవరి జీవితాన్ని గమనించినా సరే ఎదుర్కొంటున్నటువంటి సమస్య ఏంటి అంటే అధికమైనటువంటి ఒత్తిడి. ప్రతి వృత్తిలోనూ అది ప్రతి వృత్తిలో కూడా ఇది సాధారణం అయిపోయిందండి. సో వాళ్ళకి ఏమవుతుందంటే ఇప్పుడు చాలా మందికి ఇప్పుడు డయాబెటిక్ తీసుకుందాము. డయాబెటిక్ లో కారణాలు ఏంటి అంటే వాళ్ళు ఫస్ట్ వాళ్ళకి ముఖ్యమైన కారణం ఏంటంటే జీవన శైలిలో లోపం, జీవన విధానంలో లోపం. వాళ్ళు అనవసరంగా ఆలోచించటం, అధికంగా ఆలోచించటం, సరి అయినటువంటి ఆహార పదార్థాలు తీసుకోకపోవటం, అలానే సరిగా నిద్రపోకపోవటం, విపరీతమైనటువంటి డెసిషన్ అంటే నిర్ణయాలు తీసుకోవడంలో జాప్యము, ఊగిసలాట మనస్తత్వం, సో నెగటివ్ అంటే చెడుగా ఆలోచిస్తూ ఉండటం, ఇలాంటివి ఎక్కువైపోయినాయి సొసైటీ. దానివల్ల ఏంటి అంటే ప్రధానంగా మనకి ప్రభావం చూపించేది ఎక్కడ అంటే జీర్ణ వ్యవస్థ. సో ఆ జీర్ణ వ్యవస్థకి, మెటబాలిజానికి సంబంధించినటువంటి జీవ రసాయనిక క్రియల్లో లోపాలతోటి మొట్టమొదటి రుగ్మత ఏంటి అంటే డయాబెటిక్. ప్రభావం చూపిస్తుంది. ఎప్పుడైతే ఆ ప్యాంక్రియాస్ ఇన్సులిన్ రిలీజ్ చేసేటటువంటి ఎండోక్రైన్ గ్లాండ్ ఏదైతే ఉంటుందో ప్యాంక్రియాస్, దాని మీద ప్రభావం అంటే అధికమైనటువంటి ఒత్తిడి. సో దాని ప్రభావము. ఇంకొకటి ఏంటి అంటే బేసికల్లీ ఫుడ్ హ్యాబిట్స్ సరిగా లేకపోవటం వలన ఇష్టం వచ్చినట్టుగా ఈ బేకరీ ఐటమ్స్, ఈ ఆహార పదార్థాలు ఓవర్ వెయిట్ పెరిగిపోతున్నారు, ఇది ఒక కారణం కావచ్చు. ఇలా మన జంక్ ఫుడ్స్ ఈ మధ్య జంక్ ఫుడ్స్ ఎక్కువ తీసుకుంటాం, ఇలాంటివన్నీ కూడా కారణాలు అవుతున్నాయి. అందుకని ఇక్కడ ఏంటి అంటే యోగిక్ దాంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్సెస్ గా ఉన్నట్టు అదనంగా ఉన్నటువంటి ఫ్యాట్ ని కరిగించడం కోసం క్రియలు ఉన్నాయండి, చాలా క్రియలు. దీంట్లో సూత్రనేతి అని, జలనేతి అని, శంకు ప్రక్షాళన అని ఇలాంటి క్రియలు, ప్లస్ పీచు పదార్థం కలిగినటువంటి న్యాచురల్ ఫుడ్, యోగిక్ డైట్, అలానే కొన్ని రకాలైనటువంటి ప్రెషర్ ని, ఇక్కడ ప్యాంక్రియాస్ మీద లైట్ ప్రెషర్ ని కలిగించేటటువంటి ఆసనాలు కావచ్చు, ఒత్తిడిని కలిగించేటటువంటి ఆసనాలు కావచ్చు. సో అలానే ఇక్కడ శ్వాసకి సంబంధించి బ్రీతింగ్ లో శ్వాసక్రియలో లోపాలను తొలగించేటటువంటి ప్రాణాయామ ప్రక్రియలు కావచ్చు, అలానే ముద్రలు కావచ్చు. ముద్రలు ఇట్స్ ఎ వెరీ అంటే చాలా ముఖ్యమైనటువంటి పాత్ర అండి యోగాలు. జస్ట్ ఇలా పెడుతున్నా మనలో బాడీలో ఉన్నటువంటి గ్యాసెస్ ని తగ్గించడానికి ఇది చాలా ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తుంది ఈ ముద్ర. దీనిని అపాన ముద్ర అంటారు. టోటల్ బాడీలో ఎక్కడున్న గ్యాసెస్ ఉంటే అవన్నీ కూడా బయటకు వెళ్ళిపోతాయి. సో అలానే ఇది హార్ట్ ప్రాబ్లం వస్తుంది అని మన సిమ్టమ్ మనకి తెలుస్తుంది. టెంపరీగా హార్ట్ ప్రాబ్లం రాకుండా కాపాడేటటువంటి ముద్ర ఇది అపాన ముద్ర, దీన్ని హృదయ ముద్ర అంటారు. ఇలాంటి ముద్రలు రెగ్యులర్ గా చేసుకోవటం ద్వారా
సో ఆ ప్యాంక్రియాస్ ని సక్రమంగా పనిచేసే విధముగా చేసేటటువంటి యోగిక్ ప్రాక్టీసెస్ ఉన్నాయండి. తద్వారా ప్రస్తుతం చాలా మంది డయాబెటిక్ ఉన్న వాళ్ళు ఈ వీటిలో మార్పులు తీసుకోవటం ద్వారా నియంత్రణలో ఉంచుకోగలుగుతున్నారు. రాధిక్ గారు, యోగా కోర్సుల్లో చేరడం ఎలా, తర్వాత యోగా వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు, వీటన్నిటి గురించి ఎంతో వివరంగా తెలియజేశారు. మీకు ధన్యవాదాలు. నమస్కారం.